ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ధార్మికమైన ధర్మబద్ధమైనటువంటి విశేషాల గురించి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఈ మాసంలో మనం శ్రావణ మాసం అంటే స్త్రీ మాసం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ మాసం ప్రారంభమైంది. బ్రహ్మాండంగా మంగళగౌరి నోములు కూడా ప్రారంభమైపోయినాయి. మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. ఈ శ్రావణ మాస విశిష్టత ఏమిటి అని అడిగితే, స్త్రీలందరూ కూడా తమ తమ సకల సౌభాగ్య యోగాలు పొందడానికి పవిత్రమైనటువంటి వ్రతాలు, నోములు చేసుకునేటువంటి విశేషమైన ఉత్సవ మాసం. ఈ మాసంలో మనకి దాదాపుగా ఒక 7-8 పండుగలు ఉన్నాయి. ఈ మాసం అత్యంత ప్రాముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం మనకి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అంటే 16/8/2024 శుక్రవారం రోజున చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి వరలక్ష్మి వ్రతం. ఆ రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం విశేషం. మరి స్వామి, ఒకవేళ శ్రావణ పౌర్ణమికి ముందుగా మనం వ్రతం చేసుకోలేకపోతే మళ్ళీ మిగిలిన వారాల్లో చేసుకోవచ్చురా? తప్పకుండా చేసుకోవచ్చండి. మొదటి వారం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అడ్డంకులు ఆడపిల్లలకి ఏమైనా ఉంటే మొదటి వారం చేసుకోవచ్చు, లేదా 3వ వారం 4వ వారం కూడా తప్పకుండా చేసుకోవచ్చును. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వరలక్ష్మి వ్రతాన్ని మానకూడదు, తప్పకుండా చేసుకోవాలి. సంవత్సరంలో శ్రావణ మాసంలో ఒక్కసారే వరలక్ష్మి వ్రతం ఉంటుంది. కానీ పెళ్ళైనటువంటి నవవధువులు ఈ శ్రావణ మాసంలోనే మంగళగౌరి నోములు నోముకుంటారు. దీర్ఘ సుమంగళ యోగాన్ని, సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ యొక్క మంగళగౌరి నోములు నోముతుంటారు. ఇది మాత్రం శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం చేసుకోవాల్సిందే. అయితే ఇది 5 సంవత్సరాల వరకు తప్పకుండా ఈ యొక్క మంగళగౌరి వ్రతాలు చేసుకోవడం, తర్వాత దాన్ని వదిలేస్తారు, అంటే ఉద్యాపన చేస్తారు. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం ఉద్యాపన లేదు, జీవితాంతం ఆజన్మాంత వ్రతం. అది పార్వతీదేవికి సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రత మహిమ. అంటే ఆ వరలక్ష్మి వ్రతాన్ని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు, ధనధాన్య సంతాన శుభయోగాలు పొందుకోవచ్చని పరమేశ్వరుడు పారజెప్పగా శౌనకాది మహములకు సూత పౌరాణికుల వారు చెప్పినటువంటి వ్రత విశేషం. దాంట్లోనే చారుమతి కథను వినడం, చారుమతి భక్తితో భర్తల్ని ప్రేమిస్తూ సేవిస్తూ అత్తమామల్ని సేవిస్తూ పుణ్య స్త్రీగా తను మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. ఒకరోజున అమ్మవారి కళ్ళలో కనిపించడం, ఆ చారుమతిని, మా నీ మీద నీకు భక్తి, నాకు నీ భక్తి నేను మెచ్చాను, వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నన్ను పూజించు అని చెప్పి పూజా విధానాన్ని చెప్పి, అంటే కలశ స్థాపన చేసి కలశం పైన అమ్మవారి ముఖాన్ని పెట్టి, ఆ ముఖానికి అందంగా పూలు జడ అలంకారం చేసి ఆభరణాలు వేసి శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకొని, చారుమతి దేవికి ఈ అమ్మవారి విశేషంగా ఇటువంటి పూజా విధానం చెప్పింది. ఆ విధంగానే శ్రావణ మాసం రాగానే చారుమతి ఈ అమ్మవారి వ్రతం చేయడానికి అత్తమామల యొక్క అనుమతిని, భర్త గారి యొక్క అనుమతి తీసుకొని శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వ్రతం చేసుకుంటుందట. అక్కడ వ్రతం చేసుకున్న తర్వాత బ్రాహ్మణుడి అక్షతలు తీసుకొని ప్రదక్షిణ చేస్తోంది. మొదటి ప్రదక్షిణకి ఈ హస్తాభరణాలు, చేతి నిండా బంగారు గాజు, అలాగే రెండో ప్రదక్షిణకి కాళ్ళకి కడియాలు, ఇతరత్ర ఆభరణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే ఇంటి నిండా అనేకమైనటువంటి ధనధాన్య వజ్ర కనక రజత మణిమయ యుతమైనటువంటి ఆభరణాలు కూడా ఇంటి నిండా ఉన్నాయట. అక్కడికి వచ్చినటువంటి ముత్తైదువులకు కూడా ఈ ఆభరణాలన్నీ పొందుకున్నారట. అందరూ కూడా చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ వారి ధనాన్ని తీసుకోవడానికి బళ్ళు తెచ్చుకొని ఆ బళ్ళల్లో, అంటే ఎడ్ల బళ్ళల్లో ఆ ధనాన్ని తీసుకుని పోయారు. అటువంటి పుణ్యాత్మురాలు చారుమతి దేవి. కాబట్టి వ్రతం చేసుకున్న వారు కలియుగంలో ఈ వ్రత కథ వినాలి. పార్వతీదేవి కథ వినలే, కానీ ఆ కలియుగంలో చారుమతి చేయడం వలనటువంటి ఆనందాన్ని శౌనకాది మహములకి సూత పురాణికి చెప్పాడు. కాబట్టి ఆ వ్రతాన్ని, ఆ కథను విని ఆ శిరస్సులో కథాక్షతలు వేసుకున్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం,
ధనధాన్య వృద్ధి, సత్సంతాన ప్రాప్తి. అలాగే మంగళ గౌరి నోములు కూడా అటువంటి విధానమే. కలశం పైన అమ్మవారిని ఆవాహన చేసి కలశంలో నీళ్లు కానీ బియ్యము కానీ వేసి మంగళ గౌరిని కూడా నోమి అక్కడ మంగళ గౌరి వ్రతంలో ప్రత్యేకంగా జ్యోతులు వెలిగిస్తారు. ఆ జ్యోతుల మీద వచ్చేటువంటి మసిని కాటుకగా ఆడపిల్లలు కంటికి పెట్టుకుంటారు. దానివల్ల సమస్త రోగాలు కూడా నాశనమై సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అనుకూలవంత దాంపత్య జీవనం ఏర్పడుతుంది. కాబట్టి మంగళ గౌరి నోములు, శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే అవకాశం. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలోనే మనకి హయగ్రీవ జయంతి, హయగ్రీవ అవతరణ జరిగింది. అలాగే మనకి 16వ తేదీ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజునే పుత్రదా ఏకాదశి వ్రతం కూడా ఉంది. ఆ రోజు మనం పుత్రులు పొందడానికి ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి అనేకమైనటువంటి శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే మరి శ్రావణ మాసంలో బహుళాష్టమి, కృష్ణాష్టమి అంటారు దాన్ని. కాబట్టి ఆ కృష్ణాష్టమి స్వామివారికి స్మార్త సంప్రదాయంలోను అలాగే వైష్ణవ సంప్రదాయంలో 2 రోజులు పండుగ చేసుకుంటారు. కాబట్టి మనందరం కూడా కృష్ణుని యొక్క జయంతి రోజున తప్పకుండా మనందరం ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి మురళీకృష్ణుడు కానీ లేదా మనకి గిరిధారి అయినటువంటి కృష్ణుని కానీ పూజించడం వల్ల, వెన్నను ఆ స్వామివారికి నివేదించడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ఏ పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. షడ్రసోపేతమైనటువంటి పదార్థాలు పెట్టాలి, పులుపు అవన్నీ కూడా పెట్టాలి. మరి స్వామి కొంతమంది సంతోషిమాత ఉపవాసం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం పెట్టాలి? వాళ్ళు పులుపును అంటకుండా తీపి పదార్థాలు వరలక్ష్మీదేవికి మనం నివేదన పెట్టవచ్చును, దానికి దోషం లేదు. మంగళగౌరి వ్రతంలో ఖచ్చితంగా మనం చిత్రాన్నము, దధ్యోదనము అలాగే పాయసం. కానీ దయచేసి ఎవరు కూడా సేమియా పాయసాలు వండకండి. సగుబియ్యం పాయసం కానీ బెల్లాన్నపు పాయసం అంటే గోక్షీరంతో బెల్లపు అన్న నివేదన చేయండి. ఎక్కడో తయారు చేసినటువంటి ఆ యొక్క సేమ్యాలని అమ్మవారికి పెట్టకండి, అది మంచిది కాదు. సేమ్యా పదార్థం నివేదనకి పనికిరాదు. ఎందుకంటే వాడు తొక్కి చేస్తాడు, ఉమ్మి చేస్తాడు, ఎలా చేస్తాడో తెలియదు కాబట్టి ఆ పదార్థాన్ని పెట్టకండి. మీరు స్వయంగా శుద్ధి చేసినటువంటి పదార్థాలతోనే మీరు అమ్మవారికి నివేదన చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ మాసం మొత్తం కూడా మనకి విశేషమైనటువంటి పండుగ వాతావరణం. అలాగే గాయత్రి అమ్మవారి అవతరణ దినోత్సవం కూడా ఉంది ఈ మాసంలో. కాబట్టి ఆయా పండుగ కాలంలో ఈ పండుగ చేసుకుంటూ, అలాగే మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి మరియు నాగుల పంచమి, దాన్ని గరుడ పంచమి అంటారు. ఈ 2 పండుగలు కూడా మనకి శ్రావణ మాసంలో వచ్చాయి. మనం మరొక ఎపిసోడ్లో నాగుల చవితి గురించి చెప్పుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ప్రతి వారం కూడా, ఇంకా విశేషం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మనకి 5 సోమవారాలు వచ్చాయి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి శ్రావణ సోమవారాలు. కాబట్టి శ్రావణ సోమవారాలన్నీ కూడా మీరందరూ తప్పనిసరిగా రుద్రాభిషేకం, సహస్రలింగార్చన చేసిన వారికి చాలా మంచి అష్టైశ్వర్య ప్రాప్తి. ఏదో ఒక సోమవారం తప్పకుండా ఆచరించండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అటు ఇటువంటి పండుగల్ని ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఆనందమయంగా జరుపుకుంటూ సుఖము, శాంతము, ప్రశాంతత, ఆనందయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.